1,14,13,224 రూపాయల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను 114 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,116 రూపాయల చెక్లను అందించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 114 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టడం ఇంట్లో మహాలక్ష్మి పుట్టినట్లు ఆనందించాలని తెలియజేశారు. తల్లిదండ్రులు ఆడపిల్లలు పుడితే మగపిల్లలతో సమానంగా చదువులో గాని ఆటల్లో గాని వివిధ రంగాల్లో సమానత్వాన్ని చూపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తల లబ్ధిదారులు పాల్గొన్నారు. గతంలో కూడా అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది రెండవసారి మన మండలంలో చెట్ల పంపిణీ కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 114 మంది లబ్ధిదారులకు ఈ రోజు చెట్లు ఇవ్వడం జరుగుతోంది. దాంట్లో భాగంగా మరి బీసీలకు 72 మందికి, ఎస్సీలకు 20 మందికి, ఎస్టీలకు 5 మందికి, టీబీసీలకు 3కి, మైనారిటీకి 14 మందికి, అంటే 114 మందికి ఒక్కొక్క 1,116 రూపాయల చొప్పున మరి ఈరోజు 1,14,13,224 రూపాయల చొప్పున మరి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసింది, ఆడపిల్ల అంటే అప్పుడు ఏంటంటే మా ఇంటి లక్ష్మి అనుకునేవాళ్ళు. ఆ ఇంట్లో ఆడపిల్ల నడుస్తుంటేదంటే మా ఇంట్లో లక్ష్మి తిరుగుతుంది అనుకునేవాళ్ళు. ఆ విధంగా ఆడపిల్లని ఎంతో అపురూపంగా తెచ్చుకొని పెంచి పెద్ద చేసి మరి పెళ్లి చేసేటట్టు ఆ పెళ్లి కూడా ఎంతో ఆర్భాటంగా చేసేవాళ్ళం. కానీ ఉన్నటువంటి పరిస్థితి ఏమైపోతుందంటే మరి పిల్ల పెరుగుతూ అంటే తల్లిదండ్రులకు పువ్వులు పెడతాం, అంటే కన్యకానికలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా చదువుకున్నటువంటి వాళ్ళ పిల్ల పెళ్లి చేయాలంటే భారం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడపిల్ల పెళ్లికి మనం ఎంతో కొంత సహాయం అందించాలి. ఎందుకంటే ప్రభుత్వం మొత్తానికి మొత్తం ఇవ్వకుండా ఎంతో కొంత సహాయం అందించాలన్న ఒక లక్ష్యంతో ఆ రోజు వారు తలపెట్టినటువంటి కార్యక్రమే మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం, షాదీ ముబారక్ కార్యక్రమం. ఆ రోజు 50,000 రూపాయలు ఫస్ట్ ఇచ్చి దాన్ని 75,000 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అంటే ఈ 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 13 నెలలైనా మరి ఇంతమంది చెక్కులు ఇస్తా ఉన్నా ఆ తులం బంగారం అనేది మాత్రం ఇంకా ఎంతవరకు రాలేదు. మీ అందరి తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా 1,116 రూపాయలతో మీరు ఇస్తామన్నటువంటి తులం బంగారం కూడా ఇవ్వండి. పేద పిల్లలకి మరి వారి కుటుంబాలకు పెళ్లిళ్లకు ఎంతో ఆసరగా అది కూడా తోడవుతుంది అని చెప్పేసి కూడా మీ అందరి తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కూడా ఇప్పటికీ